జస్ట్ 5 మినిట్స్‌లో అయితే శాండ్‌విచ్ రెడీ చేసేయొచ్చు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఈజీగా ఉంటది ప్రాసెస్ అయితే. పాన్ మీద కొద్దిగా ఆయిల్ ఏసి బ్రెడ్‌ను అటు ఇటు 2 సైడ్స్ రోస్ట్ చేసి, అదయ్యాక పాన్‌లో ఆయిల్ ఏసి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసి, కొద్దిగా సాల్ట్ ఏసుకొని, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలనేసుకొని, టమాటా కొంచెం మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా అయితే ఏసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పడతది. మనం ఇందాక రోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలకి 2 సైడ్స్ మయోనీస్ అప్లై చేయాలి. మనం ఇందాక చేసిన స్టఫ్ అయితే బ్రెడ్ పై నీట్‌గా స్ప్రెడ్ చేసి, స్టఫ్ వేసిన తర్వాత మొజిల్లా చీజ్ కావాలంటే పెట్టుకోవచ్చు. మనం నార్మల్‌గా అమూల్ చీజ్ స్లైస్ అయితే పెట్టాం. ఇలా శాండ్‌విచ్ టోస్టర్ పైనైనా చేయొచ్చు, లేదా పాన్ పైనైనా చేయొచ్చు. శాండ్‌విచ్ టోస్టర్ పైన అయితే రెడ్ లైట్ నుంచి ఎప్పుడైతే గ్రీన్ లైట్ టర్న్ అవుతుందో అప్పుడైతే మన శాండ్‌విచ్ రెడీ అయిపోతది. మనకి ఎప్పుడన్నా ఆకలి అనిపించినప్పుడు జస్ట్ 5 మినిట్స్‌లో అయితే మనం శాండ్‌విచ్ రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో మనం యూజ్ చేసిన చీజ్ నేమ్ అయితే కామెంట్స్‌లో కామెంట్ చేయండి.